హాయ్ అండి. ఇవాళ నేను ఉసిరికాయలతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని దానిలో ఆయిల్లో ఈ పచ్చిమిరపకాయలన్నిటిని కూడా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత దానిలో నువ్వులు, ధనియాలు కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. ఈ ఉసిరికాయలలో విటమిన్ సి ఉంటుందండి. ఉసిరికాయని రోజుకొకటి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కదండి, జలుబు దగ్గు కూడా దగ్గరికి రావన్నమాట. ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు, నువ్వులు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయి, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత వీటిలో మనం వేయించుకొని చల్లారబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఈ ఉసిరికాయలు అనేవి చర్మానికి, జుట్టు పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. 100 గ్రాముల పెద్ద ఉసిరికాయలో 600 మిల్లీగ్రాముల విటమిన్ సి దొరుకుతుందండి మనకి. ఉసిరికాయల్ని ముక్కలుగా ఎండబెట్టుకొని ముక్కల్ని భోజనం తర్వాత తింటే కనుక డైజెషన్ మనకి బాగా ఉంటుందండి. డైజెషన్ బాగుంటుంది మనకి. అంతేకాదండి, ఉసిరికాయ తినటం వల్ల కంటి చూపు కూడా 100% పెరుగుతుంది. ఉసిరికాయ తినటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుంటున్నాం కదా. ఈ తాలింపులో ఇంగువ, పసుపు, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని తాలింపు పెట్టేసుకున్నాక ఈ ఉసిరికాయ పేస్ట్ని ఈ తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఉసిరికాయతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మనకి రోలు అవైలబుల్గా లేదు కాబట్టి మిక్సీలోనే గ్రైండ్ చేశాను. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి.